మనిషి చచ్చాక వాడి ఆత్మ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ భూమి పైన ఎక్కడ ఉన్నా చీకట్లో అక్కడికి వెళ్తుంది. వాళ్ళు ఆపదలో ఉంటే ఎంతకైనా తెగిస్తుంది ఆ ఆత్మ. అనగనగా నరసింహాపూర్ అనే ఊరిలో ఇద్దరు అన్నదమ్ములుంటున్నారు. తమ్ముడు లక్ష్మణ్ కి ఈ మధ్య ఊర్మిళతో పెళ్ళయ్యింది. ఊర్మిళ ఇప్పుడు కడుపుతో ఉంది. కాని 6 సంవత్సరాల క్రితం పెళ్ళైనా అన్నయ్య రమేష్ కి మాత్రం పిల్లలు పుట్టలేదు. రమేష్ భార్య జానకి చాలా మంచిది. కడుపుతో ఉన్న ఊర్మిళని సొంత చెల్లిలా భావించి ప్రేమగా చూసుకుంటూ ఉంది. కొన్ని రోజులకి ఊర్మిళకి కూతురు పుట్టింది. ఆ పాపకి సౌమ్య అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పేరుకి సౌమ్యకి ఊర్మిళ తల్లి, కాని పెరగడం మాత్రం పెద్దమ్మ జానకి దగ్గరే. సౌమ్యని విడిచి జానకి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. అలాగే సౌమ్యకి కూడా పెద్దమ్మ అంటే ప్రాణం. సంవత్సరాలు గడిచిపోయాయి. సౌమ్యకి 6 ఏళ్లొచ్చాయి. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అలకాపురి నది పుష్కరాలకి వాళ్ళ పుట్టింటికి బయలుదేరింది జానకి. జానకి కూడా సౌమ్య వెళ్తానని ఏడుస్తూ ఉండడంతో 4 రోజులేగా, బడికి వెళ్ళకపోతే ఏం కాదులే చెల్లి, నువ్వు ఏడుకు తల్లి, పద మా ఊరు మధుర వెళ్దాం. అలా సౌమ్య కూడా పెద్దమ్మతో కలిసి మధుర బయలుదేరింది. వారం రోజుల తరువాత నరసింహాపూర్ తిరిగి వచ్చింది. కొన్ని రోజులకి జానకి కూడా గర్భం దాల్చింది. పెద్దమ్మ కడుపుతో ఉంది అని తెలిసిన రోజు నుండి సౌమ్య ఒంటిపూట భోజనం చేస్తూ రోజు ఏదో మంత్రం జపిస్తూ పెరట్లో తులసి మొక్కకి 108 సార్లు ప్రదక్షిణ చేసేది. పెద్దమ్మకి ఏ సమస్య లేకుండా ప్రసవం జరగాలి అని. 6 సంవత్సరాల చిన్నపిల్ల పెద్దమ్మ కోసం దీక్షగా పూజలు ఉపవాసాలు చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నెలలు గడిచాక జానకి కూడా పాప పుట్టింది. ఆ పాపకి కవిత అని పేరు పెట్టి గారాబంగా పెంచుకుంటుంది. కవిత పుట్టాక కూడా సౌమ్యపై ప్రేమ తగ్గలేదు జానకి. సౌమ్యని ఇంకా ప్రేమగా చూసుకుంటుంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. సౌమ్యకి 18 సంవత్సరాలు నిండాయి. మధురలో ఉండే జానకి వాళ్ళ అన్నయ్య కొడుకు హేమసుందర్ అప్పుడప్పుడు నరసింహాపూర్ వస్తూ ఉండేవాడు. అత్త, నీ పుట్టినరోజని నాన్న నీకు పసుపు కుంకుమ చీర పంపించాడు, ఇదిగో. అలా అప్పుడప్పుడు వస్తూ ఉన్న హేమసుందర్ కి సౌమ్యకి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. సౌమ్య పెద్దమ్మ జానకి ఈ విషయం చెప్పింది. అమ్మా సౌమ్య, హేమసుందర్ వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాడితో పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడు. మీ నాన్న స్నేహితుడైన యలమంచిన జమీందారు గారి అబ్బాయి రవితో నీ పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు. మంచి సమయం చూసి నేనే మీ ప్రేమ కోసం చెప్తాను. అప్పటి వరకు ఓపిక పట్టు. సరే పెద్దమ్మా, నువ్వు ఎలా అయినా బావతో నా పెళ్లి చెయ్యాలి. బావని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోను అని చెప్పి వెళ్లిపోయింది. ఇదంతా చాటుగా వింటూ ఉంది కవిత. కవిత సౌమ్య కన్నా 7 సంవత్సరాలు చిన్నది. కానీ సౌమ్యని అక్కలా చూడదు. సౌమ్య అంటే ద్వేషం కవితకి. తన సొంత అమ్మ సౌమ్యని తనకన్నా ఎక్కువ ప్రేమగా చూడడం కవితకి నచ్చదు. ఒకరోజు సౌమ్య, కవిత ఇద్దరు గుడికి వెళ్లి వస్తూ ఉంటే అక్కడికి బావ హేమసుందర్ వచ్చాడు. సౌమ్య బావతో కబుర్లు చెప్తుంటే కవిత చెరువు గట్టు దగ్గరకు వెళ్లి కూర్చుంది. అది చూసిన సౌమ్య, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని? అక్కడి నుండి లేచిట్రా. ఏమైంది సౌమ్య? నీటి దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? చెల్లికి నీటి గండ ఉందని చిన్నప్పుడే జాతకం చూసిన పూజారి గారు చెప్పారు. అందుకే కవితని నీటి దగ్గరకు వెళ్ళనివ్వం బావా. వాళ్ళ ఇద్దరిని చూస్తున్న కవిత మనసులో ద్వేషం రగిలిపోయేది. వీళ్ళ ప్రేమ సంగతి మా లక్ష్మణ్ చిన్నాన్నతో చెప్తే వెంటనే ఆ రవితో పెళ్లి చేసేస్తాడు. ఆ జమీందారి ఇంట్లో రాణిలా దర్జాగా తిరుగుతాది. పోనీ పేదవాడైన హేమసుందర్ బావతో పెళ్ళైనా సంతోషంగా నవ్వుతూ బ్రతికేస్తాది. దీనికి సంతోషం, దర్జా, ఆనందం లేకుండా అష్ట కష్టాలు పడే మార్గం ఉంటే బాగుండు అని అలా ఒక్కరితే నడుచుకుంటూ గుడి వెనుక తోటలోకి వెళ్తూ ఉంటే ఎవరో బాధగా మూలుగుతున్నట్టు వినిపించి అటుగా వెళ్లి చూస్తే బక్క చిక్కిపోయి
ఆకలితో అలమటిస్తున్న ముసలి అవ్వ పరిస్థితి చూసి తన దగ్గరున్న ప్రసాదం అవ్వకి పెట్టింది. తిన్నాక అవ్వకి ఓపిక వచ్చింది. ఏంటి, నీ అక్క అష్ట కష్టాలు పడితే చూడాలి అని ఉందా? ముసలి తన మనసులో మాట చెప్పేసరికి భయపడి అక్కడి నుండి పరుగున వెళ్లిపోయింది. ఇంటికి వెళ్ళాక రాత్రంతా ఆ ముసలి అవ్వ కోసమే ఆలోచిస్తూ ఉంది. ఏంటి, నీ అక్క అష్ట కష్టాలు పడితే చూడాలి అని ఉందా? ఆ ముసలిదానికి నా మనసులో మాట ఎలా తెలిసింది? పంపదీసడానికి దివ్యశక్తులు ఏమైనా ఉన్నాయా అని అనుకుని అందరూ పడుకున్నాక తినడానికి రొట్టెలు పళ్ళు మూట కట్టుకుని చీకట్లో ఒంటరిగా బయలుదేరింది. గుడి వెనుక నిర్మానుష్య తోటలో పాడుబడ్డ గుహలో రాళ్ల మధ్య మూలుగుతున్న ముసలికి తినడానికి రొట్టెల మూట ఇచ్చింది. ఆవగా తింటున్న ముసలిదాన్ని చూస్తూ ఉంది. గుహలో సంకెళ్లతో బంధించి ఉంది ఆ ముసలిది. దానికి ముందు పళ్ళు లేవు. ఎవరు నువ్వు? నా మనసులో మాట నీకెలా తెలిసింది? నా పేరు కదాముఖి. ఎవరి మొహమైనా ఒక నిమిషం చూస్తే వాళ్ళ మనసులో ఉన్నది తెలిసిపోతుంది. నాకు క్షుద్ర పూజలు చేస్తున్నానని ఈ ఊరి వాళ్ళు మంత్రాలు చదవకుండా నా ముందు పళ్ళు విరగొట్టారు. నన్ను ఊరిలో నుండి వెలివేసి ఇక్కడ బంధించారు. నన్ను విడిపించు, అడవిలోకి పారిపోతా. విడిపిస్తా, కానీ దానివల్ల నాకేంటి లాభం? నువ్వు కోరుకుంటున్నట్టు నీ యొక్క అష్ట కష్టాలు పడేలాగా చేస్తాను. లేదు, ఏకంగా చేతపడి చేసి చంపేస్తాను. దానిని చంపితే నాకేమొస్తుంది? అది కష్టాలు పడాలి. అయినా నిన్ను నమ్మేది ఎలా? విడిపించాక మాట మారిస్తే నన్ను తల వెంట్రుకలు ఇవ్వు. కవిత తన తల వెంట్రుకలు తెంచి ముసలిదానికి ఇచ్చింది. వాటిని నోట్లో పెట్టుకుని నమిలి మింగింది. మళ్ళీ కక్కగానే ఉంగరం పడింది. ఆ ఉంగరం పెట్టుకో. అదే నే 25 ఉన్నంత వరకు నువ్వు నీటి అడుగున కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉండగలవు. ఎలాగో నీకు పుట్టుకతో చెరగండం ఉంది కదా, ఈ ఉంగరంతో నీకు జలగండం పోతుందిలే. కావాలంటే పరీక్షించుకో. తనకి జలగండం ఉంది అన్న విషయం అవ్వకి ఎలా తెలిసిందో అర్థం కాక చూస్తూ ఉండిపోయింది కవిత. ఆ ఉంగరం తీసి వేలికి పెట్టుకుని గుడి దగ్గర కోనేరుకు వెళ్ళింది. ముసలిదాని మంత్రశక్తి పరీక్షించడానికి ధైర్యంగా నీటిలోకి దిగింది. నీటి అడుగుకి వెళ్లి కూర్చుంది. ఎంతసేపు కూర్చున్నా ఏమీ కాలేదు. నీటి లోపల కూడా ఊపిరి తీసుకోగలిగింది. కవితకి ముసలిదానిపై పూర్తిగా నమ్మకం వచ్చింది. వెనక్కి వెళ్లి రాయితో కళాముఖి కాళ్ళకి కట్టిన సంకెళ్ళు విరగొట్టింది. అవును, నీ దగ్గర మాయశక్తులున్నాయి కదా, ఈ సంకెళ్ళు ఎందుకు విరగొట్టుకోలేకపోయావు? అవి పామూల సంకెళ్ళు కావు, వేతాల మంత్రం చెక్కిన సంకెళ్ళు. వాటిని నా చేతితో తాకలేదు. వాటిపైన మంత్రాలు పనిచేయం. నన్ను బంధించింది మామూలు మంత్రగత్తె కాదు, మంత్రాల. సరే కాని ఆ సౌమ్య పీడ పోవాలి. నన్నే అందరూ గారాబం చేస్తూ యోరాణిలో చూసుకోవాలి. అందుకు ఉపాయం చెప్పు. ఇదిగో తీసుకో. ఈ జిల్లేడు పావులు తీసుకొని వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యు అని చెవిలో ఏదో చెప్పి వెళ్లిపోయింది. మరుసటి రోజు ముసలి చెప్పినట్టు చేయడానికి ఆ జిల్లేడు పువ్వుల రసాన్ని నూనెలో కలిపి సౌమ్య దగ్గరకు వెళ్లి, అక్క నాకు తోడ్రావా? ఈ నూనె రాసుకుని నది స్నానం చేస్తే జుట్టు మోకాలి వరకు పెరుగుతుందంట. సరే పద, నేను నదిలో స్నానం చేస్తాను, నువ్వు మాత్రం ఒడ్డును కూర్చుని చెంబుతో స్నానం చేయి. ఇద్దరు నది స్నానానికి వెళ్లారు. సౌమ్య నీటిలో దిగి స్నానం చేస్తూ ఉంది. కవిత ఒడ్డున కూర్చుని ఉంది. జిల్లేడు నూనె నెత్తికి రాసుకుని 3 మునకలు నదిలో మునకగానే నీ యొక్క మతం మర్చిపోతుంది. తన పేరు కూడా మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది. నువ్వు సంతోషంగా ఉండవచ్చు. పాపం ఇదేమీ తెలియని సౌమ్య చెల్లిచ్చిన నూనె నెత్తికి రాసుకుని నదిలో స్నానం చేస్తుంది.
3 మునకలు వేయగానే స్పృహ తప్పి నీటిలో మునిగిపోయింది. కవిత ఏమీ ఎరుగనట్టు ఇంటికి వచ్చింది. చీకటి పడ్డాక కూడా సౌమ్య ఇంటికి రాకపోవడంతో అందరూ ఊర్లో వెతుకుతున్నారు. జానకి తెలిసిన వాళ్ళ ఇళ్లకి వెళ్లి సౌమ్య కోసం వాకబు చేసింది. కానీ ఎక్కడా సౌమ్య లేదు. ఆఖరికి సౌమ్య నగలు, బట్టలు ఊరవతల నది ఒడ్డున దొరకడంతో అందరూ నదిలో స్నానానికి దిగి ప్రవాహానికి కొట్టుకుని పోయిందని అనుకున్నారు. సౌమ్య చనిపోయిందని తెలిసి పెద్దమ్మ బెంగతో మంచాన పడింది. ఇక ఇంట్లో తనని అందరూ యోరాన్లా చూసుకుంటారని తెగ సంతోషించింది కవిత. సౌమ్య చనిపోయిందని తెలిసి బావ హేమసుందర్ పిచ్చివాడైపోయాడు. సౌమ్య నదిలో కొట్టుకుంటూ పోయి స్పృహ లేకుండా అడవిలో నది ఒడ్డున పడి ఉంది. అదే దారిలో వెళ్తున్న రమా దాములకి కనిపించింది. వాళ్ళు సౌమ్యని వాళ్ళ ఊరు కరేలి తీసుకుని వచ్చారు. సౌమ్యకి ఏం గుర్తులేదు. ఏమడిగినా అయోమయంగా చూస్తూ ఉంది. ఈ పిల్లకి తన పేరు కూడా తెలియదంటుంది. ఎందుకొచ్చిందండి? తీసుకెళ్లి గ్రామ పెద్దకి అప్పచెప్దాం. నువ్వుండవే, కాస్త తిండి పెట్టి పని మనిషిలా వాడుకో. అలాగే మన కూతురు రూపాకి తోడుగా ఉంటుందిలే. రమా దాములకి లేక లేక ఒక కూతురు పుట్టింది. కాని కురూపి. రూప ఒంటి నిండా కురుపులతో గూని ఉండి ఒక కన్ను మూసుకుపోయి చూడడానికి భయంకరంగా ఉంటుంది. రూప పుట్టినప్పటి నుండి ఒక గదిలో ఉంచి పెంచుతున్నారు. ఊరిలో ఎవరికి రూప ఎలా ఉంటుందో తెలియదు. రూపని అసలు బయటకు రానివ్వరు. రూప కోసం వినడమే కాని ఊర్లో కాని బంధువుల్లో కాని ఎవరూ ఆమెని చూసింది లేదు. ఎలా అయినా తన కూతుర్ని మామూలు అమ్మాయిలా మార్చాలి అని రమా దాము చెయ్యని ప్రయత్నం లేదు. కాని కూతురు రూపం మారలేదు. ఇదిలా ఉండగా నరసింహాపూర్ నుండి తప్పించుకున్న కళాముఖి కోసం ఊరూరా దండోరా వేస్తున్నారు. మంత్రగత్తి కళాముఖి తప్పించుకుపోయిందో పారా హుషార్. అది చాలా ప్రమాదకరమైన మంత్రగత్తె. దానికి ఎవరు ఆశ్రయం ఇవ్వకండి. కళాముఖికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు శిక్షార్హులహో. గ్రామ పెద్ద పంపిన వాళ్ళు మంత్రించిన సంకెళ్లు పట్టుకుని అడివంతా కళాముఖి కోసం గాలిస్తూ తిరుగుతున్నారు. నోట్లో పళ్ళు లేక మంత్రాలు చదవలేక సగం శక్తులు పోయాయి కళాముఖికి. అడవిలో ఉంటే వాళ్ళకి దొరికిపోతానని చీకటి పడ్డాక అడవి వదిలి వేరే ఊరికి పారిపోయింది. అక్కడ జానకి ఆరోగ్యం బాగా క్షీణించింది. వైద్యుడు ఆమె బ్రతకడం కష్టమని చెప్పేశారు. సౌమ్య లేకపోవడంతో అందరి ముఖాలలో బాధ. ఇదంతా చూస్తున్న కవితకి కూడా బాధ అనిపించింది. నేను తప్పు చేశానేమో. అనవసరంగా అక్క ప్రాణాలతో చలగాటవాడా. అసలు అక్క బ్రతికుందో లేదో. అక్కడ సౌమ్యని రహస్యంగా రూపకి తోడుగా గదిలో ఉంచి 3 పూటలా తిండి పెట్టి ఇంటి పనంతా చేయించుకుంటున్నారు దాము వాళ్ళు. ఒక రాత్రి వాళ్ళ పెరట్లో అలికిడైతే, ఎవరది? మా పెరట్లో ఏం చేస్తున్నారు? అరవకురా, నేను నీకు సహాయపడతా. నీ కూతురిని రూప నుండి రూపవతిని చేస్తా. తన మనసులో మాట చెప్పగానే ముసలి దానిపై నమ్మకం వచ్చి ఇంట్లోకి తీసుకుని వెళ్లి తన కష్టమంతా వివరంగా చెప్పాడు. నాకు నేనెంతో ఆశ్రయం ఇవ్వు. నీ కూతురు ఆత్మని దేనిలోకి పంపిస్తా. దాని ఆత్మని నీ కూతురులోకి పంపిస్తా. సరే, నువ్వు కావలసిన రోజులు మా ఇంట్లో ఉండు ముసలి. ఈ పిల్ల ఎవరో అనాథ. అది ఎలా పోతే నాకేంటి? సరే అయితే నేను మంత్రం చదవలేను. నీకు రాసిస్తా. నువ్వు మంత్రం చదువుతూ ఉండు. నేను మిగతా తంతు జరిపిస్తాను అని రూప సౌమ్యని ఆత్మవశీకరణ ముగ్గులో పడుకోబెట్టి దాము మంత్రం చదువుతూ ఉండగా కళాముఖి తన పదునైన గోరుతో రూప నుదుటికి గుచ్చగానే ఆమెలో నుండి ఆత్మ బయటకు వచ్చింది. సౌమ్య నుదుటిపై గుచ్చగానే ఆమెలో నుండి కూడా ఆత్మ బయటకు వచ్చేసింది. సంగ్రాహ్య పూర్వ ఫల్గుని ఆత్మవలస కష్ట కీలకం మిశ్రితం. అమ్మా, నాన్న, భలే భలే, నేను లేచి నిల్చుని మిమ్మల్ని చూడగలుగుతున్నాను. రూపని అలా చూడగానే రమా దాముకి భలే సంతోషం కలిగింది. ఏకాకు రూపితో మనకి పనే ఉంది. అవును, దాన్ని చూస్తేనే అసహ్యంగా ఉంది. బయటకు పొమ్మను నాన్న.
ఉండనివ్వండి. నా పన్ను తిరిగి సంపాదించుకోవడానికి కురూపి కన్నెతిల్లని కుమోలికకి అమావాస్య రోజు బలివ్వాలి. వచ్చే అమావాస్యకి తేనెవి ఫలిస్తాను. అలా కురూపి రూపంలో ఉన్న సౌమ్యని గదిలో బంధించారు. అక్కడ జానకి చనిపోయింది. అందరూ ఏడుస్తూ ఉన్నారు. తను చేసిన తప్పు ఎవరికీ చెప్పలేక కవిత లోపల కుమిలిపోతుంది. చీకటి పడ్డాక సమాధిలో నుండి జానకి ఆత్మ లేచింది. పడుకొని ఉన్న మంత్రాలవ్వ దగ్గరకు వెళ్లి పిలుస్తూ ఉంది. అవ్వా, నేను జానకి వచ్చాను. నాకు సహాయం చెయ్యవా? నా కూతురు ప్రమాదంలో ఉంది. ఆత్మ పిలుపులకి మెలకువ వచ్చి లేచింది మంత్రాలవ్వ. జానకి, అప్పుడే చెప్పాను నీ ఆయుష్ తగ్గిపోతుంది వద్దు అని. అయినా వినిపించుకోలేదు నువ్వు. అవ్వా, నేను చనిపోయినందుకు నాకు బాధ లేదు, కానీ నా కూతురు ప్రమాదంలో ఉంది. నేను చనిపోగానే నా ఆత్మ సరాసరి నాకు ఇష్టమైన కూతురు సౌమ్య ఉండే చోటుకు వెళ్లిపోయింది. కానీ అక్కడ నా కూతురు కురూపి రూపంలో తన గతం మర్చిపోయి ఉంది. చనిపోయింది అని అనుకున్న నా కూతురు బ్రతికే ఉంది. కానీ ఎవరో మంత్రగత్తె వచ్చి అమావాస్యకి బలిస్తుందంట, కాపాడు అని జరిగిందంతా అవ్వకి వివరంగా చెప్పింది. అవ్వ తన మంత్రదండం పట్టుకుని సరాసరి కరేలి బయలుదేరింది. జానకి ఆత్మ చూపిస్తున్న దారిలో దాముగాడి ఇంటికి వెళ్లి వాడి ఇంటి చుట్టూ బేతాళ రక్ష వేసి, నువ్వు ఇక్కడే ఉండు, లోపల ఉన్న మంత్రగత్తె తప్పించుకోకుండా బేతాళ రక్ష వేసా. మంత్రాల అవ్వని చూడగానే కళాముఖి తప్పించుకుందామని బయటకు పారిపోయింది. కాని బేతాళ రక్ష దాటి వెళ్లలేక ఇంట్లోకి వచ్చి పడింది. అవ్వ శక్తి ముందు నిలబడలేక అవ్వ చెప్పినట్టు తిరిగి రూపాత్మని రూప శరీరంలోకి, సౌమ్యాత్మని సౌమ్య శరీరంలోకి ప్రవేశపెట్టింది. నన్ను సంపకు, నన్ను సంపకు, నిన్ను చంపాలి అనుకుంటే అప్పుడే చంపేదానిని కదే ముసలి, పద నీ సంగతి తేలుస్తా అని బేతాళ సంఖ్యలతో బంధించి నరసింహపూర్లో గుడి వెనుక గుహలో బంధించి సౌమ్యను తీసుకుని ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పింది. సౌమ్య బ్రతికి ఉండడం చూసి అందరూ సంతోషించారు. కవిత తను చేసిన తప్పు ఒప్పుకుని జరిగిందంతా చెప్పింది. నన్ను క్షమించక్క, నా వల్లే అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చావుకి నువ్వు కారణం కాదు కవిత. మీ అమ్మది మా ఊరి పక్క ఊరే. మీ అమ్మమ్మ నేను స్నేహితులం. నాకు మీ అమ్మ చిన్నప్పటి నుండి తెలుసు. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం జానకి సౌమ్యని వెంట పెట్టుకుని పుష్కరాలకి మదిర వచ్చింది. తనకి పెళ్ళై 12 సంవత్సరాలు దాటినా పిల్లలు పుట్టలేదు అని చెప్పుకుని బాధపడింది. నేను తన జాతకం క్షుణ్ణంగా చూసి, జానకి నీకు పిల్లలు పుడితే నీ ఆయుష్ ఇంకో 12 సంవత్సరాలు మాత్రమే, కాబట్టి పిల్లలు వద్దు. తల్లి కాకుండా 100 ఏళ్లు బ్రతికే కన్నా అమ్మగా ఒక జీవికి జన్మనిచ్చి 1 నిమిషం బ్రతికినా చాలవ్వా. అలా నేను ఎంత చెప్పినా వినకుండా నా చేత పిండ తంత్రం చేయించి మంత్రించిన మామిడికాయ తిన్నది. నువ్వు కడుపుతో ఉన్నంత కాలం నీ కోసం ఎవరో ఒకరు ఒంటిపూట భోజనం చేసి 9 నెలలు నేను చెప్పిన మంత్రం 108 సార్లు చెప్పి నిష్టగా తులసి పూజ చెయ్యాలి. అది కూడా కన్నె పిల్ల మాత్రమే చెయ్యాలి. నేను చేస్తా అవ్వా. నేను చనిపోతే ఏమి? నాకు పుట్టబోయే బిడ్డని కన్న తల్లిలా పెంచడానికి నా చెల్లి ఊర్మిళ ఉంది. కంటికి రెప్పలా కాపాడే అక్క సౌమ్య ఉంది. అలా వాళ్ళ త్యాగంతోనే నువ్వు పుట్టావు కవిత. పసిబిడ్డలని ఎత్తుకుపోయి క్షుద్ర దేవతలకు బలులు ఇస్తుంది అని నేను బంధించిన కళాముఖిని నువ్వు విడిపించావు. ఇకపై మంత్రాలు చదవకుండా ఈ మంత్రగత్తె పళ్ళు రాలగొట్టండి. ఇది చస్తే దుష్ట ప్రేతమై మీ ఊరిని నాశనం చేస్తాది. అప్పుడు దీనిని ఆపడం కష్టం. మంత్రగత్తె అర్ధాంతరంగా చావకూడదు. దాని ఆయుష్ తీరే వరకు బంధించి చావకుండా రోజు తిండి పెట్టండి. నా బేతాళ సంఖ్యలు విడిపించుకోవడం దీని తరం కాదు. ఇదంతా చెప్తూ ఉన్నా సౌమ్య మాత్రం
అయోమయంగా చూస్తూ ఉంది. తనకి గతమేమీ గుర్తులేదు. అయ్యా, నా వల్లే అవ్వా, అక్క గతం మర్చిపోయింది. కళాముఖి ఇచ్చిన జిల్లేడు పువ్వులు నూనె రాసుకుని నదిలో మునగడం వల్లే గతం మర్చిపోయింది. ఓ, జిల్లేడు పువ్వులతో మతి పోగొట్టావా? అయితే నీటి చామంతితో తిరిగి గతం గుర్తు చెయ్యొచ్చు. కాకపోతే అది చాలా కష్టం. నీటి చామంతి నదిలో 1000 అడుగుల లోతులో చీకటిలో మాత్రమే పూస్తాయి. అంత లోతుకి వెళ్లడం గజ ఈతగాళ్ల వల్లే అవ్వదు. నేను వెళ్తా అవ్వా. వద్దు కవిత, నీకు నీటి గండం. అక్క కోసం నీ ప్రాణం మీదకు తెచ్చుకోకు. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా నదిలో దూకింది. నీటి అడుగున వెళ్తూ ఉంది. కళాముఖి ఇచ్చిన ఉంగరం వల్ల నీటిలో ఎంతసేపైనా ఉండగలదు. నీటి అడుగున రాళ్ల మధ్య పూసిన పువ్వులని తీస్తూ ఉండగా వేలికి ఉన్న ఉంగరం జారిపోయింది. ఊపిరి అందక గిలగిలా కొట్టుకుని ప్రాణం పోతుంది అనగా జానకి ఆత్మ వచ్చి గాలిబుడగలాగా మారి కవితని వెతున పడేసింది. కవిత కళ్ళు తెరిచి చూస్తే నది ఒడ్డున ఉంది. వేలికి ఉంగరం లేదు. తాను ఎలా ఒడ్డుకు వచ్చిందో అర్థం కాలేదు. ఇంటికి వెళ్లి అవ్వకి నీటి చామంతి ఇస్తే మంత్రాలవ్వ దానితో తైలం చేసి సౌమ్యనెత్తిన పూయగానే సౌమ్యకి గతం గుర్తు వచ్చింది. అందరూ సంతోషించారు. సౌమ్య చనిపోయింది అని పిచ్చివాడిలా తిరుగుతున్న హేమసుందర్ సౌమ్యని చూడగానే మామూలు మనిషి అయ్యాడు. సౌమ్య హేమసుందర్ పెళ్లి జరగడం చూసి జానకి ఆత్మ సంతోషించింది.